ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రోజుల్లో చాలామంది రకరకాల విధానాల్లో సేవలు చేస్తూ ఉంటున్నారు. కొంతమంది స్వస్థతలని, కొంతమంది అద్భుతాలని, కొంతమంది తైలాభిషేకమని రకరకాలుగా మరి ఈ రోజుల్లో ప్రజలందరూ కూడా మరి వేరే మార్గంలో వాక్యానుసారంగా లేకుండా పెడుతున్నారు. అందుకని హెబ్రోన్ యొక్క దైవజనుడు భక్సం గారికి ఇచ్చిన ప్రత్యేకత ఏంటంటే, ఒక వ్యక్తి సేవ చేయాలి అంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము మరి 44-45 వచనాల ప్రకారము వారి ఇంటింట కూడి రొట్టె విరుస్తూ వచ్చారు. అనగా ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్తాం అనేది హెబ్రోన్ యొక్క దర్శనం. అలాగే అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 20 వచనాలు అంటున్నాడు, నేను ఇంటింటికి తిరిగి మీకు ప్రయోజనకరం ప్రతిదీ బోధిస్తూ వచ్చాను, బహిరంగం కూడా బోధిస్తూ వచ్చానని పౌలు చెప్తూ వచ్చాడు. కాబట్టి సేవ అంటే ఫంక్షన్ హాల్ తీసుకోవడము, బహిరంగ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టడము, ఏదో రాజకీయ మీటింగ్లు పెట్టడం వాక్యానుసారం కాదు. దయచేసి అక్కడికి వెళ్ళొద్దు. సత్యం తెలుసుకుని